హాయ్ టు ఆల్. ఈరోజు మామిడి పళ్ళతో మామిడి తాండ్ర తయారీ విధానం చూద్దాము. మొట్టమొదటిగా పండిన మామిడి పళ్ళని ఆ తోలు ఒలిచేసి చక్కగా తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పళ్ళ నుంచి రసం తీసుకుని ఇది ఒక అడుగు మందంగా ఉన్న భాండీలో ఆ రసం అంతా వేసి బాగా ఉడకబెట్టాలండి. మనం తీసుకున్నది రసం మామిడి అవడం వల్ల ఇది కొంచెం జ్యూసీగా ఉంటుంది. అందువల్ల అందులో ఉన్న కొంచెం వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు ఇది ఉడకబెట్టాలన్నమాట. ఈ రసాలు కొంచెం తీపి పులుపుగా ఉంటాయి. అది ఇష్టమైన వాళ్ళు ఇందులో ఏమీ కలపకుండా, అంటే బెల్లం కానీ పంచదార కానీ తీపి కోసం కలుపుతారు. రసాలు సహజంగానే కొంచెం తీపి పులుపుగా ఉంటాయి. ఆ రుచి ఇష్టమైన వాళ్ళు ఏమీ కలుపుకోకర్లేదండి. లేదు కొంచెం తీపిగానే ఉండాలి, తాండ్ర అంటే తీయగానే తినాలి అని కొంతమంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బెల్లం క్యూబ్స్ లాగా దొరుకుతున్నాయి, చిన్న చిన్న క్యూబ్స్ లాగా. అలాంటివి ఒక 10 మామిడి పళ్ళకి ఒక 5-6 క్యూబ్స్ వేస్తే చాలండి, సరిపోతుంది. చిన్న చిన్న క్యూబ్సే అన్నమాట. ఆ టేస్ట్ దానికి యాడ్ అవుతుంది, కొంచెం స్వీట్, అది సరిపోతుంది అన్నమాట 10 మామిడి పళ్ళకి. ఈ విధంగా బాగా కలిపెడుతూ ఆ రసం బాగా ఉడికే దీంట్లో చూడండి చిక్కబడింది. ఫస్ట్ పెట్టిన దానికన్నా కూడా ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యి రసం చిక్కబడింది. చిక్కబడే కొద్దీ ఏమవుతుందంటే దానిలో ఎయిర్ బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి అంటే ఇంకా అర్థం, ఇంకా ఆ ప్రాసెస్ అయిపోయింది, ఇంకా రెడీగా ఉందన్నమాట ఎండబెట్టడానికి. చూడండి ఎంత బాగా అట్లా తెలుస్తున్నాయి కదా, ఇట్లా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా కలిపెట్టేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన రసాన్ని ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న పళ్ళేల్లో పోసేసుకోవాలి. ఎక్కువ థిక్గా కాకుండా, అంటే మందంగా పోయకుండా కొంచెం పల్చగా పోస్తే ఎండబెట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి, ఈజీగా ఎండిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఈ మామిడి రసాన్ని ఈ 2 పళ్ళేల్లో పోసి బాగా ఎండబెట్టాలి. రాత్రిపూట ఏమో హై స్పీడ్లో ఫ్యాన్ పెట్టి ఆ ఫ్యాన్ గాలి కింద పెట్టాలి. ఇప్పుడు మనం మామిడి పళ్ళ నుంచి ఆ టెంకలు నుంచి రసం తీసాం కదండి, ఆ రసం తీసిన మామిడి టెంకలు అన్నమాట ఇది. కాకపోతే ఇందులో కూడా జ్యూస్ ఉండిపోతుందండి. మనము కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే కనుక 2 గ్లాసులు 3 గ్లాసులు ఇందులో నీళ్లు పోసి ఈ టెంకలన్నీ శుభ్రంగా ఆ నీళ్ళతో అటు ఇటు మిక్స్ చేసి ఇవి తీసేయాలన్నమాట. ఈ జ్యూసు ఇలాంటి ఒక బాటిల్లో పోసుకుని, ఇప్పుడు పిల్లలకి కానీ ఎవరైనా ఇంటికి వచ్చినా ఇంత షుగర్ కలిపి చక్కగా తినగలిగిన వాళ్ళకి షుగర్ కలిపిస్తే ఈ జ్యూస్ చాలా బాగుంటుందండి. మనం కూడా కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఆ మ్యాంగోస్ని మనం జ్యూస్ చేసినట్టు అవుతుంది. ఎంతో ఖరీదు ఉన్నాయండి ఇప్పుడు మామిడికాయలు ఈ సీజన్లో. కాబట్టి తాండ్ర చేయగా కొంచెం దానిలో ఉండిపోయిన జ్యూస్ని మనం ఈ విధంగా ప్రిజర్వ్ చేసి చక్కగా పెట్టచ్చు అన్నమాట. అవి చూడండి టెంకలు ఎలా వచ్చేసినాయో, ఇలా తెల్లగా ఇలా వచ్చేస్తాయి అన్నమాట.
ఈ పళ్ళేలో పోసిన మామిడి రసం కొంచెం సేపు ఇంట్లోనే ఆరబెట్టి ఆ తర్వాత ఒక నెట్ క్లాత్, దోమతెర క్లాత్ ఉంటుంది కదండి, అలాంటిది ఇలా పైన వేసేసి ఈ పళ్ళేలు చక్కగా ఎండలో పెట్టేసేయాలి. నెట్ క్లాత్ వేసి ఇలా ఎండలో ఎండబెడితే 3 రోజుల నుంచి 4 రోజులు పడుతుంది అన్నమాట. 4 రోజులు ఎండిన తర్వాత ఈ తాండ్ర చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో, చక్కగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మనకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకుని ఇంకొకసారి రేపు కూడా ఎండబెట్టాలండి. అప్పుడు ఇంకా అసలు సంవత్సరం మొత్తం ఉన్నా కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా మంచి సువాసనగా చాలా బాగుంటుందన్నమాట. ఇంత సులభంగా చేసుకునే ఈ మామిడి తాండ్ర తప్పకుండా మీరు కూడా చేసుకుని తినండి. ఇదిగో ఇప్పుడు కట్ చేశానండి ముక్కలు, ఎంత బాగా వచ్చినాయో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.